వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాజికల్ ఫ్లేవర్స్. నేను మేఘన. ఈ రోజు నుండి నేను మీతో చాలా రెసిపీస్, అలాగే కొత్త రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నేమ్ బూందీ మిఠాయి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి, అలాగే బియ్యపిండి, చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు బేకింగ్ సోడా కూడా కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుతూ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ని కలపాలి. అలా అని మరీ జారుగా చేయకూడదు. అలా అయితే మనకి బూందీ అనేది సరిగ్గా రాదనమాట. చూసారుగా, మనకిప్పుడు ఈ ఫ్లోర్ ఇటువంటి కన్సిస్టెన్సీతో రావాలి. ఒక బాండీ తీసుకుని సరిపడా ఆయిల్ మనం వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక మన దగ్గర చిల్లుల గరిటె ఉంటుంది కదా, అదొక మీడియం సైజ్ తీసుకున్నా పర్లేదు. ఆ గరిటెని యూస్ చేస్తూ మెల్లగా పిండి వేసి చిన్నగా కదుపుతూ మనం బూందీని వేసుకుంటూ ఉండాలి. బాగా మరిగిన ఆయిల్లో వేసి ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. మరీ లైట్ బ్రౌన్ కాకుండా కొంచెం డార్క్ కలర్ వచ్చాక తీసేసుకుంటే మంచిది. ఇట్లా వచ్చాక మనం వేరే బౌల్లో తీసుకుందాం. సో మనకి బూందీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బెల్లం పాకం ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకుని 1 కప్పు బెల్లం, అలాగే 1/3 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో బెల్లం పాకం అనేది ఇలా నురుగ్గా రావాలన్నమాట. అండ్ మనం ఒకవేళ వాటర్ వేస్తే కొంచెం ఉండ అనేది కట్టాలి. అంతవరకు బెల్లం పాకాన్ని మనం హీట్ చేసుకుంటూ ఉండాలి. పక్కన పెట్టిన బూందీ అంతా బెల్లం పాకంలో మెల్లగా కలుపుకుంటూ ఉండాలి మనం. యాక్చువల్లీ స్వీట్ మేము ఇంట్లో నెలకి ఒక్కసారైనా చేసుకుంటాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే తక్కువ టైంలో అయిపోతుంది కదా, చాలా ఈజీగా అనిపిస్తుంటుంది మాకు. బూందీకి మొత్తం బెల్లం పాకం బాగా అంటుకోవాలి, అట్లా కలపాలి మనం. బాగా మిక్స్ చేసిన బూందీని ఒక ప్లేట్లో వేయాలి. అంతకుముందు ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ రుద్దేసించాలి. మరీ చల్లారక ముందే పీసెస్గా కట్ చేసుకుని ఉంచాలి. చూసారా, మనకి ఇప్పుడు మిఠాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.